గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. ఈరోజు క్లాస్లో టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్లు సంబంధించిన కాన్సెప్ట్ చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్లో డిస్టెన్స్ ఫార్ములా పైన అప్లికేషన్ సమ్స్ ఎలా ఉంటాయి, వాటిని కొద్దిగా షార్ట్ మెథడ్లో మనం ఎలా నేర్చుకుందాం అన్నదానికి ముందు ఈ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మొదటిగా వచ్చేసి మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్లో ఫస్ట్ది ఏంటంటే మనకి స్క్వేర్ అనేది చూద్దాం. స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది మరియు డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఈక్వల్. అంటే ఆల్ సైడ్స్ కూడా మనం ఈక్వల్ అని చెప్తున్నాం. అంటే ఏబిసిడి అనే స్క్వేర్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు అలాగే డీసీ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. తర్వాత డయాగ్నల్స్ అంటే ఏసీ ఒక డయాగ్నల్, బీడీ ఒక డయాగ్నల్. ఈ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అయితే ఇవన్నీ డయాగ్నల్స్ని తర్వాత ఈ అన్ని సైడ్స్ని కాల్కులేట్ చేయకుండానే మనం ఈజీ మెథడ్లో దీన్ని ఎలా చేయాలో చిన్న ఫార్ములా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ స్క్వేర్ అనగానే అడ్జసెంట్ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఏబి బీసీకి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతున్నది. అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ డయాగ్నల్స్ని మనం ఇలా యాడ్ చేసుకున్నాం అంటే ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ప్రకారము మనం చూసుకుంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ని చూసుకొని మనము అది స్క్వేర్ అని చెప్పచ్చు. అంటే అన్ని సైడ్స్ కూడా ఏబి, బీసీ, డీసీ, ఏడి మళ్ళీ రెండు డయాగ్నల్స్ కాల్కులేట్ చేయకుండానే ఇక్కడ మనము ఏబి కాల్కులేట్ చేసి, బీసీ కాల్కులేట్ చేసి, ఏసీ కాల్కులేట్ చేసినట్లయితే అది 3 డిస్టెన్స్ని మనం కాల్కులేట్ చేసి అది స్క్వేర్ అవుతుందా లేదంటే రిమైనింగ్ ఏమైనా అవుతుందా మనం చూడవచ్చు. ఇది స్క్వేర్కి సంబంధించి. అలాగే రాంబస్ చూద్దామండి. రాంబస్ అంటే చూడండి, రాంబస్ అనగానే ఏమవుతుంది, ఇక్కడ కూడా మనం ఇచ్చిన డయాగ్రామ్ తీసుకుందాం. రాంబస్లో మనకున్న కాన్సెప్టు ఏబిసిడి తీసుకోండి. ఏబిసిడి రాంబస్లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కానీ డయాగ్నల్స్ అనేవి నాట్ ఈక్వల్. డయాగ్నల్స్ నాట్ ఈక్వల్ అంటే ఏసీ డయాగ్నల్ నాట్ ఈక్వల్ టు బీడీ డయాగ్నల్. అంటే ఇక్కడ కూడా మనం చూడండి ఫస్ట్ ఏం చేస్తున్నామంటే అడ్జసెంట్ అంటే ఈ రెండు సైడ్స్ కూడా ఫస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏం చేస్తున్నాను, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అనేది తీసుకొచ్చాం. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అవుతుంది. తర్వాత ఈ డయాగ్నల్స్ని మనము ఇలా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇది ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయదు. అంటే ఈ వెర్టెక్స్ అనేది రైట్ యాంగిల్ కాదు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవుతుంది అనమాట. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయితే అది మనకి ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది. అంటే అన్ని చేయనవసరంలా మనము అడ్జసెంట్ సైడ్స్ని కాల్కులేట్ చేయాలి. ఫస్ట్ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా వస్తే అంటే అది స్క్వేర్ అయినా అవ్వచ్చు లేదంటే రాంబస్ అనే అవ్వచ్చు. ఓకే, తర్వాత ఈ పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేస్తే అది స్క్వేర్ అవుతుంది. పైథాగరస్ థియరమ్ని సాటిస్ఫై చేయకపోతే అది మనకి రాంబస్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ మనకి రెక్టాంగిల్ చూద్దామండి. రెక్టాంగిల్లో ఏబిసిడి ఈజ్ ఏ రెక్టాంగిల్గా మనం తీసుకున్నాం. ABCD is a rectangle.
ఈ రెక్టాంగిల్లో ఏమవుతుందంటే చూడండి, అడ్జసెంట్ సైడ్స్ అనేవి మనకి నాట్ ఈక్వల్, అంటే ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ. ఎప్పుడంటే ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉంటాయి. ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి ఉంటుంది, అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. ఓకేగా, రైట్. ఇప్పుడు అడ్జసెంట్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్ అయినాయి అనుకోండి, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏబి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు బీసీ. ఏబి నాట్ ఈక్వల్ టు బీసీ అవుతుంది ఫస్ట్ది. తర్వాత ఇక్కడ చూడండి, రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఏబిసి ఈజ్ రైట్ యాంగిల్ అట్ బి. సో యూజింగ్ మనం పైథాగరస్ థీరమ్ని చూస్తే ఏమైంది చెప్పండి, ఏబి స్క్వేర్ ప్లస్ ఇది బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయినట్లయితే ఇది ఖచ్చితంగా రెక్టాంగిల్ అవడానికి అవకాశం ఉంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ది మనకి ప్యారలెలోగ్రామ్ చూద్దామండి. నెక్స్ట్ ఇది ప్యారలెలోగ్రామ్. ప్యారలెలోగ్రామ్లో చూడండి ఏమవుతుందో చూద్దాం. ప్యారలెలోగ్రామ్ అనగానే మనకి ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఏబిసిడి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. కానీ అడ్జసెంట్ సైడ్స్ నాట్ ఈక్వల్. అంటే ఫస్ట్ది ఏమొచ్చింది, అడ్జసెంట్ సైడ్స్ చూడండి. అడ్జసెంట్ సైడ్స్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, అంటే ఏబి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ రావాలి. తర్వాత ఇక్కడ పైథాగరస్ థీరమ్ని సాటిస్ఫై చేయదు, రైట్ యాంగిల్ ఫామ్ అవ్వదు. కాబట్టి అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఏబి స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్, అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయిందనుకోండి, అది మనకి ఏమవుతుందంటే ప్యారలెలోగ్రామ్ అవుతుంది. అది మనకి ప్యారలెలోగ్రామ్ అవుతుంది. అంటే మనము అన్ని డిస్టెన్స్లు కాల్కులేట్ చేయాల్సిన సులభ పద్ధతిలో మనం ఈజీగా తొందరగా ఆన్సర్ వేయాలి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 డిస్టెన్స్లు మనం ఫైండ్ చేస్తే అది స్క్వేర్ అవుతుందా, రాంబస్ అవుతుందా, ప్యారలెలోగ్రామ్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా అనేది మనం చెప్పొచ్చు. వీటి మీద ప్రాబ్లమ్స్ మనం చేద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్లో ఒక 2 సమ్స్ అనేవి మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ టు ఫార్మ్ ద గివెన్ వెర్టిసెస్. ఈ గివెన్ వెర్టిసెస్ నుంచి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్లు ఫామ్ అవుతుందో అనేది చెప్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఈ 4 పాయింట్స్ నుంచి ఇచ్చినటువంటి క్వాడ్రిలేటరల్ నుంచి మనం డిస్టెన్స్లు కాల్కులేట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా చూడండి, డిస్టెన్స్ ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఏదో ఏబి డిస్టెన్స్ తీసుకుంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్కి కూడా డిస్టెన్స్ కడదాం, తర్వాత ఈ 2 పాయింట్స్కి డిస్టెన్స్ కడదాం. అంటే ఇవి 2 అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. ఏబికి అడ్జసెంట్ బీసీ, అలాగే ఏసీ అనేది డయాగ్నల్ అవుతుంది. మనం ఈ 3 కాల్కులేట్ చేసి అది స్క్వేర్ అవుతుందా, రాంబస్ అవుతుందా, రెక్టాంగిల్ అవుతుందా, ప్యారలెలోగ్రామ్ అవుతుందా చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఏబి డిస్టెన్స్ కాల్కులేట్ చేస్తున్నాను చూడండి. ఏబి స్క్వేర్ తీసుకుంటే x1 y1 x2 y2, ఈ x2 మైనస్ x1 ఆర్ x1 మైనస్ x2 చూద్దాం. x2 మైనస్ x1 రాయి, 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 మైనస్ 7 హోల్ స్క్వేర్, 2 మైనస్ 7 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇది 3 స్క్వేరు ప్లస్ 2 మైనస్ 7 అంటే మైనస్ 5 హోల్ స్క్వేర్. 2 చూస్తే 3 స్క్వేర్ 9, ఇదేమో 25. 25 ప్లస్ 9 34, అంటే
ఏబిని కాల్కులేట్ చేశాను. నెక్స్ట్ బీసీ డిస్టెన్స్ కాల్కులేట్ చేస్తాను చూడండి. అంటే బీసీ స్క్వేర్ చేద్దాం. బీసీ స్క్వేర్ చేసినప్పుడు ఈ x1 y1 ఈ x2 y2 ఈ x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1 చూడండి. -1 -4 చూడండి, x2 మైనస్ x1 -1 -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -1 -2 హోల్ స్క్వేర్ -1 -4 -5 హోల్ స్క్వేర్ -1 -2 -3 హోల్ స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అంటే ఇది 25, -3 హోల్ స్క్వేర్ అంటే 9. 25 + 9 వచ్చేసి 34 అవుతుంది. ఓకే రైట్. అంటే రెండు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. రెండు అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయంటే అయితే స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే రాంబస్ అవ్వచ్చు. మరి ఇప్పుడు డయాగ్నల్ కూడా కాల్కులేట్ చేద్దాం. ఏబి బీసీ అయింది ఏసీ. ఏసీ స్క్వేర్ చూడండి. ఏసీ స్క్వేర్ చూస్తే x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1. x2 మైనస్ x1 చూడండి, -1 -1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -1 -7 హోల్ స్క్వేర్. ఓకేనా రైట్. -1 -1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ -1 -7 -8 హోల్ స్క్వేర్. ఇది 4 + 64 వచ్చింది. అంటే 4 + 64 అంటే 68. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేయండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 34 + 34, 34 + 34 ఇదేమో 68. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏమో 68 వచ్చింది. అలాగే ఏసీ స్క్వేర్ చూడండి. ఏసీ స్క్వేర్ 68 అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయింది. ఓకేనా, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అయింది. అంటే అన్నీ చేయకుండానే మనం ఈ రెండు కండిషన్స్ని చేసుకొని అంటే 3 డిస్టెన్సెస్ కాల్కులేట్ చేసుకొని మనం ఇది ఖచ్చితంగా ఏమవుతుందని చెప్పొచ్చు అంటే స్క్వేర్ ఫామ్ చేస్తుంది. ఈ వెర్టెక్స్ అనేవి స్క్వేర్ ఫామ్ చేస్తున్నాయి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ టు ఫార్మ్ ద గివెన్ వెర్టిసెస్. దీన్ని కూడా మనం ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి డిస్టెన్స్ ఫార్ములా ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఇది y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ డిస్టెన్స్ ఏబీ చేద్దాం. ఏబీ స్క్వేర్ చూడండి. ఏబీ స్క్వేర్ అంటే x1 y1 x2 y2, x2 మైనస్ x1 అంటే 3 - 2 హోల్ స్క్వేర్, 3 - 2 హోల్ స్క్వేర్ 4 -1 హోల్ స్క్వేర్. ఓకేనా. సో 3 - 2 హోల్ స్క్వేర్, 3 - 2 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 4 -1 అంటే 4 + 1 ఇది 5 హోల్ స్క్వేర్ వచ్చింది. రైట్. 1 ప్లస్ ఇది 25, 1 + 25 అంటే ఇది 26. ఓకేనా. అంటే ఏబీ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్ బీసీ స్క్వేర్ చేద్దాం. బీసీ స్క్వేర్ అంటే x1 y1 x2 y2, x2 మైనస్ x1 -2 -3 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 3 - 4 హోల్ స్క్వేర్. ఓకే రైట్. ఇది -5 హోల్ స్క్వేర్, ఇది 3 - 4 అంటే -1 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ 25, ఇది -1 హోల్ స్క్వేర్ 1. ఓకే ఇది కూడా 20 స్క్వేర్. అప్పుడే ఇది కూడా అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి. అయితే స్క్వేర్ అవ్వచ్చు, లేదంటే రాంబస్ అవ్వచ్చు. ఇప్పుడు మనం డయాగ్నల్ని కాల్కులేట్ చేద్దాం. ఏసీ స్క్వేర్ చూడండి. ఏసీ స్క్వేర్ డయాగ్నల్ కదా, ఏసీ స్క్వేర్ డయాగ్నల్ మళ్ళీ అప్లై చేస్తున్నాం. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్, అలాగే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చూడండి ఏసీ స్క్వేర్లో ఈ x2 మైనస్ x1 అంటే -2 -2 హోల్ స్క్వేర్, అలాగే y2 మైనస్ y1 అంటే 3 -1 హోల్ స్క్వేర్. ఓకే ఇది -4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది 3 - ప్లస్ అంటే 4 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా. ఇది 4 స్క్వేర్ అంటే 16, ఇది 4 స్క్వేర్ అంటే 16, 16 + 16 32.
ఇప్పుడు మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అడ్జసెంట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా వచ్చాయి, అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అయింది ఫస్ట్ కండిషన్. ఓకే, తర్వాత రెండోది ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చూద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ రాసుకుందాం. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఇది 26 ఇది కూడా 26 అంటే ఏమైంది టోటల్గా ఇది 52 వచ్చింది. బట్ ఏసీ స్క్వేర్ అనేది మనకి 32 వచ్చింది. సో ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే ఈ రెండు కండిషన్స్ వచ్చాయి. అంటే ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి మరియు పైథాగరస్ థీరమ్ని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఇది మనకి రాంబస్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, రాంబస్ అవుతుంది. ఓకే కదా, రైట్. ఓకే అండి, వాటిపైన ఇంకొక రెండు ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ టు ఫార్మ్ ద గివెన్ వెర్టెక్స్ అన్నాడు. ఈ వెర్టెక్స్ అనేవి ఎలాంటి క్వాడ్రిలేటరల్ని ఫార్మ్ చేస్తాయి? ఓకే, అంటే ఇక్కడ కూడా మనము ఒక 3 డిస్టెన్సెస్ని కాల్కులేట్ చేసి అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరలో చెప్పచ్చు. ముందు మనం డిస్టెన్స్ ఫార్ములా రాసుకుందాం. డిస్టెన్స్ ఫార్ములా ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఇది y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మొదటిగా ఏబీ డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం, బీసీ డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం, ఏసీ డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ ఏబీ డిస్టెన్స్ అంటే చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 x2 y2 x2 మైనస్ x1 -2 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 -4 మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ -2 మైనస్ ఇంటూ మైనస్ +4 హోల్ స్క్వేర్, -4 మైనస్ ఇంటూ మైనస్ +1 హోల్ స్క్వేర్, ఇది 2 స్క్వేర్ అవుతుంది, ఇది -3 హోల్ స్క్వేర్ అవుతుంది. మనకి 2 స్క్వేర్ అంటే 4, ఇదేమో 9, 4 + 9 13 అంటే ఒక సైడ్ కాల్కులేట్ చేసాం. తర్వాత బీసీ స్క్వేర్ చేస్తున్నాం. చూడండి బీసీ స్క్వేర్ x1 y1 x2 y2 x2 మైనస్ x1 4 మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్, మళ్ళీ y2 మైనస్ y1 0 మైనస్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ రాశాను. ఇక్కడ కూడా 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 + 2 హోల్ స్క్వేర్, ఇది మైనస్ ఇంటూ మైనస్ +4 స్క్వేర్ అంటే 4 + 2 6 హోల్ స్క్వేర్ 36, 4 స్క్వేర్ అంటే 16, 36 + 16 52 అంటే అడ్జసెంట్ సైడ్స్ అనేవి మనకి నాట్ ఈక్వల్గా వచ్చాయి. అంటే ఇది రెక్టాంగిల్ అవ్వచ్చు, ప్యారలలోగ్రామ్ అవ్వచ్చు. ఓకే రైట్. ఇప్పుడు డయాగ్నల్ కాల్కులేట్ చేద్దాం ఏసీ. ఓకే రైట్, ఏసీ స్క్వేర్ చూడండి, ఏసీ స్క్వేర్ అంటే x2 మైనస్ x1 4 మైనస్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 0 మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. ఓకే రైట్, 4 మైనస్ ఆఫ్ మైనస్ అంటే 4 + 1 మైనస్ ఇంటూ మైనస్ +4 + 4 హోల్ స్క్వేర్, ఇది మైనస్ ఇంటూ మైనస్ +1 హోల్ స్క్వేర్, 4 + 4 అంటే 8 హోల్ స్క్వేర్ అంటే ఇది 64, ఇది +1 అంటే ఏమైంది 65. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ అనేవి నాట్ ఈక్వల్గా వచ్చాయి. అంటే ఫస్ట్ చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. ఓకే రైట్, అంటే ఇప్పుడు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని యాడ్ చేద్దాం. చూద్దాం, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని యాడ్ చేయండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ 13, బీసీ స్క్వేర్ 52 అంటే 13 + 52, 13 + 52 అంటే ఏమైంది 65 అంటే ఇది ఏసీ స్క్వేర్కి ఈక్వల్ అయ్యింది. అంటే దేర్ఫోర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయింది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఏవైతే వెర్టెక్స్ ఉన్నాయో ఇవి రెక్టాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. సో గివెన్ వెర్టెక్స్ ఫామ్ ఏ రెక్టాంగిల్. ఓకే, ఇది
రెక్టాంగిల్ అని మనం ప్రూవ్ చేసుకుంటాం. అంటే అన్ని డిస్టెన్స్ని కాల్కులేట్ చేసుకోకుండా మనం ఒక 3 డిస్టెన్సెస్ని కాల్కులేట్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్ అనేది మనం చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంలో విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ ద గివెన్ వెర్టిసెస్. ఇక్కడ కూడా ఇదే డిస్టెన్స్ ఫార్ములా మనం అప్లై చేద్దాం. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మొదటిగా ఏబి డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం, అలాగే బీసీ డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం, తర్వాత ఏసీ డిస్టెన్స్ కాల్కులేట్ చేద్దాం. అంటే ఏబి డిస్టెన్స్ చూడండి, ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 3 మైనస్ 1 హోల్ స్క్వేర్, అలాగే y2 మైనస్ y1 6 మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకో. అంటే 3 మైనస్ 1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 6 మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే 6 ప్లస్ 2 వస్తుంది. ఇది 6 ప్లస్ 2 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 రాసుకున్నాం, 6 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్, ఇది 64 ఈ రెండు యాడ్ చేస్తూ వచ్చింది 68 వచ్చింది. అంటే ఒక అడ్జసెంట్ సైడ్, ఒక సైడ్ కాల్కులేట్ చేసాం. అలాగే బీసీ స్క్వేర్ చేస్తున్నాం చూడండి. బీసీ స్క్వేర్ చూడండి, బీసీ స్క్వేర్ x1 y1 x2 y2. ఓకే, x2 మైనస్ x1 అంటే 5 మైనస్ 3 హోల్ స్క్వేర్, అలాగే y2 మైనస్ y1 10 మైనస్ 6 హోల్ స్క్వేర్. ఓకేనా, రైట్. 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఇది 2 స్క్వేర్, 10 మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 వచ్చింది, 4 స్క్వేర్ అంటే 16. ఈ రెండు యాడ్ చేయండి 20. అంటే ఇక్కడ కూడా మనకి అడ్జసెంట్ సైడ్ అనేవి నాట్ ఈక్వల్గా వచ్చాయి. తర్వాత మనం డయాగ్నల్ ఏసీ అనే డయాగ్నల్ కాల్కులేట్ చేద్దాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 x2 y2. x2 మైనస్ x1 అంటే 5 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 10 మైనస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు 5 మైనస్ 1 హోల్ స్క్వేర్ 4 స్క్వేర్, 10 మైనస్ ఇంటూ మైనస్ 10 ప్లస్ 2 12 హోల్ స్క్వేర్ వచ్చింది. ఇది 64, 16, ఇదేమో 144. ఏమవుతుందంటే ఈ రెండు మనకి 144 ప్లస్ 16 160 అవుతుందండి. ఓకేనా, 160, ఏసీ స్క్వేర్ 160. ఇప్పుడు జాగ్రత్తగా వీటిని అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అని వచ్చింది. ఫస్ట్ కండిషన్ ఏబీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. అలాగే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేద్దాం చూడండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ చేయండి. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ 68 ప్లస్ 20 ఏమవుతుందంటే ఇది 88 అవుతుంది. ఇప్పుడు ఏసీ స్క్వేర్ 160 అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అయింది. కాబట్టి ఖచ్చితంగా గివెన్ వెర్టిసెస్ ఫామే ఏమవుతున్నాయి, ప్యారలెలోగ్రామ్ని మనకి ఫామ్ చేస్తున్నాయి. గివెన్ వెర్టిసెస్ ఫామే ప్యారలెలోగ్రామ్. ఇవ్వండి డిస్టెన్స్ ఫార్ములా మీద మనం చేసుకున్నటువంటి అప్లికేషన్స్.